కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోని కొనసాగుతూ ఉన్నా అంత యాక్టివ్గా ఉన్న పరిస్థితులు అయితే లేవు. పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ లోకి చేరనున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటు డీకే అరుణ, వివేక్ ఇంకా చాలా మంది సీనియర్లు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మునుగోడుకి సీటు కేటాయించారు. బుర్రా నరసయ్యకు సీటు కేటాయించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పైన మునుగోడు అలాగే ఎల్బీ నగర్ ఈ రెండు సీట్లు మనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పటికీ అందులో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా, ఫస్ట్ లిస్ట్ లో కూడా తనకి మొండి చేయి చూపించారనే ఉద్దేశంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారా అనే ఇదైతే వస్తుంది. దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, బీజేపీ నుంచి చెప్పండి సంజయ్. మరి మొత్తం మీద ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటి రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడదని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సభ్యత్వానికి పార్టీకి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. ఉప ఎన్నికలు రావడంతో బీజేపీని ప్రజలు అక్కడ ఓటం చవి చూశారని చెప్పుకోవచ్చు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే బీజేపీ నుంచి ఓడిపోయాడో మునుగోడులో కొంత రాజకీయంగా కానీ కొంత రాజకీయ వ్యక్తులకు ఆయన దూరంగా, అంటే పార్టీకి ముఖ్యంగా బీజేపీ పార్టీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత గ్యాప్ పెరుగుతున్న విషయం అయితే మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే అంటే సెంట్రల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయన పెద్ద కాంట్రాక్టర్ కోసమే బీజేపీలో జాయిన్ అయ్యారనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరీ ప్రెస్ మీట్ పెట్టేసి దీనిపైన డగ్గా బజాయించాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ ఇద్దరికి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి పీసీసీ రేవంత్ రెడ్డికి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సొంత గూటికే రాజగోపాల్ రెడ్డి రావడము, కాంగ్రెస్ అధిష్టానం కానివ్వండి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కానివ్వండి కోమటిరెడ్డి రాకను స్వాగతిస్తున్నారా, లేకుంటే నిజంగా కోమటిరెడ్డి ఆయన బలవంతంగా పార్టీలోకి వస్తున్నారా అనేది ఇంకా సమాచారం లేదు. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు రాజీనామా చేశారు. రాజీనామా చేసేసి రేపు లేకుంటే ఎల్లుండి మధ్యాహ్నం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇలా ముగ్గురు సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించవచ్చు. పార్టీలోని తనకి ప్రాధాన్యత బీజేపీ ఇవ్వటం లేదు అనే ఒక అలకపోన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మునుగోడు అలాగే ఎల్బీ నగర్ ఈ రెండింటికి సంబంధించి కీలక స్థానాలు ఆయన ఆశించినట్లుగా కూడా సమాచారం వస్తుంది. ఒకటి ఎల్బీ నగర్లో తను పోటీ చేస్తాను, మునుగోడులో తన భార్యను నిలబెడతాను అని పార్టీ అధిష్టానం, బీజేపీ పార్టీ అధిష్టానం వరకు తీసుకెళ్లినప్పటికీ ఫస్ట్ లిస్ట్ లో తన పేరు లేనందునే తను ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ఒక ఇది కూడా మన దగ్గర ఉంది, ఒక అపోహ కూడా మన దగ్గర ఉంది. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన కొంత డిస్కషన్ అంటే కొంత మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడ కూడా అంటే మునుగోడు కానీ ఎల్బీ నగర్ కానీ నాకు కానీ నా భార్యకు కానీ బీజేపీ తరఫున మేము టికెట్లు ఎక్కడ అడగలేదు. కాకపోతే బీజేపీ పార్టీకి మాకు గ్యాప్ ఉంది, నాకు ప్రాధాన్యత లేదు, పార్టీలో ముఖ్యంగా నాకు ప్రాధాన్యత లేదు అనేసి ఆయన డంకా బజాయించి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ చేరిన వ్యక్తుల్లో ఒక 10-15 మంది వరకు ఇప్పుడు బీజేపీ పార్టీకి అంటుముట్టనట్టుగా అంటే కొద్దిగా గ్యాప్ని పెంచడం వల్ల బీజేపీ పార్టీ కూడా వాళ్ళ పైన కొద్దిగా గుర్రుగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. అందులో భాగంగా ఈరోజు కోమటిరెడ్డి రాజీనామాతోటి బట్టబయలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లిస్టులో ఎవరైతే హెమహా ఎమ్మెల్యేగా చెప్పుకోబడేటటువంటి వివేక్ వెంకటస్వామి కానివ్వండి, అదేవిధంగా డీకే అరుణ కానివ్వండి, విజయశాంతి కానివ్వండి, ఇప్పుడు ఈరోజు రాజీనామా చేసినటువంటి
కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇట్లా చాలామంది హెమాయమీలకు ఫస్ట్ లిస్టుల్లో బీజేపీ టికెట్లు కేటాయించకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి పార్టీకి దగ్గర కావడం లేదు, పార్టీకి వాళ్ళకు గ్యాప్ పెరగడం వల్లనే వాళ్ళకి టికెట్లు కేటాయించలేదు అనేసి కొంత ఊహాగానాలు అయితే అందాయి. మొదటగా మనం గ్రహించింది ఏం జరుగుతుంది అసలు బీజేపీ పార్టీలో అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో ఇమ్మడలేకపోతున్నారు, బీజేపీ వాళ్ళకు సరైన ప్రాధాన్యత ఇస్తలేదనే ఉద్దేశంతో కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు రాజీనామా చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు వరుసగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు డీకే అరుణ కానీ, విజయశాంతి కానీ, అదేవిధంగా ఇట్లా అంటే ఒక 6-7 మంది ఈ పార్టీని వీడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో వీళ్ళకు మొదటిసారి టికెట్లు కేటాయించకపోవడము, వాళ్ళకు ప్రాధాన్యత లేదు అనేసి ఫస్ట్ అయితే. సెకండ్ది ఏంటంటే బీజేపీ అగ్రనాయకులు కానివ్వండి, బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ మాకు ప్రాధాన్యత ఇస్తలేదనేసి వాళ్ళది మొదటిగా ఉన్నటువంటి వాళ్ళ ముందున్నటువంటి మెయిన్ రీజన్. ఈ రీజన్ అన్నింటినీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ ఏ విధంగా చూస్తుంది? వాళ్ళని పిలిపించుకొని బుజ్జగించే అవకాశం ఏమైనా ఉందా? ఎలక్షన్లు సమీపిస్తున్నాయి, అంటే ఇంకొక 40 రోజులు కూడా ఎలక్షన్లు లేవు. ఇలాంటి టైముల్లో అంటే ఒక అగ్రనాయకులుగా చెప్పుకున్నటువంటి లీడర్స్ బీజేపీకి రాజీనామా చేయడం వల్ల బీజేపీకి తీవ్ర నష్టం వస్తుంది. ఎందుకంటే అధికార దిశగా పార్టీని తెలంగాణలో తీసుకురావాలి. తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తేవడమే లక్ష్యంగా వీళ్ళు సీట్లు కానివ్వండి, అదేవిధంగా మోడీ, అమిత్ షా అంటే అగ్రనాయకులుగా ఉన్నటువంటి ప్రధాని, హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అమిత్ షా ఇలాంటి వ్యక్తులని ప్రచారం చేయించేసి తెలంగాణలో రాష్ట్రంలో అధికారం చేపట్టాలి అనే బీజేపీ లక్ష్యంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజీనామాతోటి కొంత సందిగ్ధత అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మధు, అయితే ఇంకొకటి సంజయ్, మనకి మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చినవే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం. అప్పటికే పార్టీలో కాంగ్రెస్ సీనియర్ ఎవరైతే కాంగ్రెస్ ఇది ఉన్నారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇటు రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి కూడా కొంత గ్యాప్ వచ్చింది. అందుకనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ను కూడా వదిలి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి పార్టీలోని ఆహ్వానించడం ఎంతవరకు స్వాగతిస్తుందంటారు? అంటే ఒకటి మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడము రాష్ట్ర నాయకత్వం అంటే వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే రాజీనామా చేశారు, నేను కాంగ్రెస్కి వెళ్తున్నాననేసి ఒక గంట ముందే చెప్పడం. కానీ రాష్ట్ర నాయకత్వం దీనిపైన ఇంకా స్పందించలేదు. సాయంత్రానికల్లా కానీ రేపు కానీ కాంగ్రెస్ ఏం స్పందిస్తుంది అంటే ముఖ్యంగా కేంద్ర నాయకత్వం స్పందించకపోయినా రాష్ట్ర నాయకత్వం ఇలాంటి వ్యక్తులు రావడం వల్ల పార్టీకి బలోపేతమవుతుందా, పార్టీకి నష్టమవుతుందని రెండింటి మీద గ్యారప్ చేసేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వము కొద్దిగా దీనిపైన స్పీడప్ చేసి, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత స్పీడ్ ఉంది అంటే వాళ్ళ భ్రమ ఉండొచ్చు. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళు వాపు చూసి బల్ప్ అనుకుంటున్నారు, అది కాదు. కాంగ్రెస్ పార్టీ అసలుకు జాడ లేదు అనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అది అధికార పార్టీ చెప్తుందో అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ స్పీడ్ని ఏదైతే పెరిగిందో అది ఏదైతే కొంత అంటే ఒక 60-50 అంటే రకరకాల ఊహాగానాలు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ స్పీడప్ తెలంగాణలో పెరిగిందనే ఉద్దేశంతో కొంతమంది కాంగ్రెస్ వైపు చూశారు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరారు. ఇప్పటికీ సిట్టింగ్లు ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదో కొంతమంది రేఖా నాయక్ కానివ్వండి ఇలాంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్ల కోసం వాళ్ళు టికెట్లు సంపాదించుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఈరోజు మన జరిగినటువంటి మునుగోడు ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి టికెట్ల పంచాయతీ ఏదైతే ఉందో అది నిజంగా మునుగోడు నుంచి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు మునుగోడుకు సంబంధించింది సిపిఐ అంటే కమ్యూనిస్టులకు ఇవ్వాలనేసి ఒక ఆలోచనకు వచ్చారు. కాకపోతే ఇప్పుడు అంటే అది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ పొత్తు వల్ల రాజగోపాల్ రెడ్డికి నిజంగా మునుగోడు టికెట్ వస్తుందా రాదా అదొకటి, నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరా ఈ రెండు కొంత సందిగ్ధత అయితే మొత్తం మీద నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదేమైనా కూడా రాష్ట్ర నాయకత్వము దీనిపైన అంటే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క చేరిక పైన ఆయన రాజీనామా పైన ఏ విధంగా స్పందిస్తారని మనం వేచి చూడాలి. మధు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంజయ్.